నీ బిడ్డల జీవితాన్ని నువ్వు వెలిగించాలి. సంఘంలో ఉన్న నీవు నీ సంఘాన్ని నువ్వు వెలిగించాలి. వెలుగుగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. చీకటిగా ఉండకూడదు. నీ కుటుంబం చీకటిగా మార్చుకోకూడదు. నువ్వు నీ జీవితాన్ని చీకటిగా మార్చుకోకూడదు. అయ్యా ఎట్లా ఉండాలి మనం? వెలుగు. అందరూ ఆ వెలుగులోకి రావాలా. దేవునికి స్తోత్రం. చీకట్లో ఉంటే పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి. వెలుగులో అన్ని కనబడతాయి, చాటంగా కనబడతాయి వెలుగులో. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో నువ్వు ఎలా ఉండాలంటే వెలిగించబడిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు వెలిగించబడ్డావు అనే సంగతి అందరికీ తెలియాలా? ఎవరికి తెలియాలా? చెప్పండి. కొంతమంది అంటారు, నేను ఎంత మంచి బయట అడుగు బయట అడుగు, అక్కడ వెంకటాచలంలో ఆ చివరిన ఇల్లు కట్టుకో, అడుగు నా సంగతే.